హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతున్న ఆమె పార్టీ పరిస్థితులు, సంస్థాగత వ్యవహారాలు, ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు పలు కీలక అంశాలపై వివరాలు తెలుసుకుంటున్నారు. నేతల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఏఐసీసీకి అందజేయనున్నట్లు సమాచారం. ఇక గత 3 రోజులుగా పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతున్న ఆమె పార్టీ పరిస్థితులు, సంస్థాగత వ్యవహారాలు, ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు పలు కీలక అంశాలపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక నేతల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఏఐసీసీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రులతో సమావేశం అయితే కొనసాగుతున్నది. ఇప్పటికే మంత్రులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ వరుసగా ఇప్పటికైతే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. మీనాక్షి నటరాజన్ తో భేటీ అవుతున్నారు. వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కావచ్చు, పార్టీలో క్రమశిక్షణ అనేక అంశాలపైన కావచ్చు, పార్టీ నేతల మధ్య సమన్వయం లేక పార్టీలో గొడవల విషయాలు కావచ్చు, మొత్తానికి ఈ సర్ ప్రక్రియ విషయంలో మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో ఎలా నడుస్తుంది, సర్ ప్రక్రియ విషయంలో అనుకున్న స్థాయిలో జరుగుతుందా లేదా, వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉంది అని అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మీనాక్షి నటరాజన్ నేరుగా భేటీ అయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లో ప్రస్తుతం ఆ సమీక్ష కొనసాగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, సొంత పార్టీలో కాంగ్రెస్ క్యాడర్ లో కింది స్థాయిలో నిరుత్సాహం విషయంలో కావచ్చు, అసంతృప్తుల విషయంలో కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, అలానే ఏదైతే పార్టీ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు, ఇలా అనేక అంశాలపైన పార్టీ క్యాడర్ లో కావచ్చు, నాయకుల్లో ఎందుకు నిరుత్సాహం ఉంది, అసంతృప్తిని గల కారణాలేంటి, ఇంకా ముందుకు వెళ్లాల్సిన నియమాలు, పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అంటూ కూడా నిన్న వరుసగా 2 రోజులుగా డీసీసీలతో, రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలతో మీనాక్షి నటరాజన్ 1-to-1 కూర్చున్నారు. వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకొని రావాల్సిందిగా చెప్పారు. ఆ ప్రోగ్రెస్ ఆధారంగా జిల్లాల్లో వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, అలానే పార్టీ తరఫున ఎందుకు అంటే పార్టీ నేతల మధ్య సమన్వయ లోపమా, సఖ్యత లేకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు పదవుల విషయంలో ఎందుకు గొడవలు అవుతున్నాయని అనేక విషయాలను నిన్న రాష్ట్రంలో ఉన్న డీసీసీలతోటి ప్రధానంగా వాళ్ళ నివేదికను తయారు చేసుకున్నారు. 2 రోజులుగా మీనాక్షి నటరాజన్ ఈ రోజు నేరుగా మంత్రులతో, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. ప్రస్తుతం అయితే మంత్రులతో సమావేశం కొనసాగుతున్నది. మంత్రులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న నేపథ్యంలో మంత్రుల నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఎందుకు నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు బాధ్యతలు వహిస్తున్న మంత్రులు ఎవరైతే జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్నారో, వాళ్ళు జిల్లాల ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల జిల్లాల్లో కూడా వరుసగా విభేదాలు, నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అవసరం కూడా బాయికి దిగిన సందర్భాలు ఒక్కొక్క జిల్లాల్లో చూసాం. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీనాక్షి నటరాజన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారనేది తెలుస్తున్నది. అలానే మంత్రులకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ ఉండడంతో ఇప్పుడు ఉదయం సమయంలో మాత్రం మంత్రులు మాత్రం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ని భేటీ అయ్యారు. తదనంతరం వాళ్ళు కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు సెక్రటరియట్ కు వెళ్ళిపోతారు, తెలంగాణ సచివాలయంకు. తర్వాత ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం వరకు భేటీ అవుతారు. అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జరుగుతున్న గొడవల విషయం కావచ్చు, అనేక అంశాలు
పార్టీకి సంబంధించిన అంశాలు, పార్టీ పురోగతి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ వాటన్నిటిపైన జిల్లా బాధ్యులుగా ఉన్న డీసీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎందుకు వాటి మీద ఫోకస్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం చేస్తున్న పాలనాపరమైన సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో డీసీసీలు, ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని కూడా అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యులుగా ఉన్న వాళ్ళతోటి మాత్రం మీనాక్షి నటరాజన్ పూర్తిగా వివరాలు సేకరించి పార్టీలో జరుగుతున్నది ఏంటి, పార్టీ ఇంకా 2 ఏళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇది పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా సవాళ్లతో కూడుకున్నది కనుక వాటికి సంబంధించి పూర్తిగా ఒక నివేదికను తయారు చేసి త్వరలో ఈ 2-3 రోజుల్లో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకు ఈ నివేదికను అందజేయనున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. దానికోసమే మీనాక్షి నటరాజన్ వరుసగా గత 4 రోజుల నుంచి పార్టీకి సంబంధించిన డీసీసీల నుంచి మొదలు మంత్రుల వరకు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ సంస్థాగతంగా ఎలా ఎదగాలి, జరుగుతున్న ఇబ్బందుల్ని పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి జాతీయ నాయకత్వానికి అందజేయనున్నట్టు సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం వరుసగా భేటీలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి రావు. ఇంకా పనిచేయని డీసీసీ అధ్యక్షులను ఈ నెల చివరికల్లా మారుస్తారనే ప్రచారంపై మీనాక్షి నటరాజన్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఎస్ రావాలి. అయితే డీసీసీలకు సంబంధించి ఇప్పటికే తను పూర్తిగా ప్రోగ్రెస్ తో రావాల్సిందిగా గత 2 రోజులుగా వాళ్ళతోనే 1-to-1 డీసీసీలతో భేటీ అయ్యారు. డీసీసీల పనితీరు అంటే ఒక్కొక్క జిల్లాలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సఖ్యత లేకుండా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో డీసీసీలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమన్వయ లోపం ఉంది, దానివల్ల పార్టీ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి అంటూ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ముందుకు జనాల్లోకి తీసుకెళ్లడానికి వాళ్ళు సఖ్యతతో ముందుకు వెళ్ళలేదు. పార్టీ కార్యక్రమాలని వాళ్ళు అంటే జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కావచ్చు అనేక అంశాలను వాళ్ళు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు అంటూ కూడా కొంతమంది భావించిన నేపథ్యంలో పార్టీ పెద్ద ఎత్తున గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అంటే సర్ ప్రక్రియ విషయంలో డీసీసీలు ఎక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యత వహించలేదు అంటూ దానిపైన కూడా అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంతెందుకు నిన్న మీనాక్షి నటరాజన్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాట్లాడుతూ పార్టీలో ఈ పాలాభిషేకాలకు సంబంధించి, పోస్టర్లకు సంబంధించి గజమాలలు అంటూ నాయకులకు వాళ్ళ సొంత డప్ప కొట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాని వాడుకుంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాలపైన ఎలాంటి ఫోకస్ లేదు, పార్టీ గురించి పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు తన అసహనాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో డీసీసీల పైన కూడా కొంతమంది పైన వేటు పడే అవకాశం ఉంది, కొంతమందిని మారుస్తారు అనేది టాక్ కూడా జోరుగా వినబడుతుంది. గతంలో ఎప్పటి నుండో కొన్ని సంగారెడ్డి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఒక 2-3 జిల్లాలకు కూడా డీసీసీలు పాత వాళ్ళే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు డీసీసీల నుంచి తీసుకున్న ప్రోగ్రెస్ ఆధారంగా కూడా వాళ్ళ పనితీరును బేరీజ్ చేసుకొని ఏఐసిసి పెద్దలకు, జాతీయ నాయకత్వానికి కూడా నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో దానిపైన పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ వాళ్ళ ప్రోగ్రెస్ ని పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అయితే సమాచారం అందుతుంది రావాలి. మరి కొండా సురేఖ అలాగే కడియం శ్రీహరి వివాదం కూడా, మరి ఇంకోటి తుంగతుర్తి వర్గపోరుపై కూడా మీనాక్షి పంచాయతీలు చేసి మరి తాత్కాలిక రాజీ కుదిరించే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, దానికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలైన జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు, ఏఐసిసి నేత సచిన్ సావంత్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ 2 పంచాయతీలు ఏదైతే తుంగతుర్తి గొడవ కావచ్చు, అలానే వరంగల్ గొడవ కావచ్చు, కడియం శ్రీహరి, కొండా సురేఖ గొడవకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ ఆ పెద్దల్ని బాధ్యులుగా అసలు జరిగిన విషయం ఏందో పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా వాళ్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గత 5-6 రోజులుగా వాళ్ళు కూడా ఆ పార్టీకి సంబంధించి ఆ గొడవలకు సంబంధించిన పూర్తి నివేదిక అయితే తయారు చేసి మీనాక్షి నటరాజన్ కు అప్పచెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ గొడవలకు సంబంధించిన పూర్తి వివరాల నివేదికను ఇప్పటికే వాళ్ళు అధిష్టానానికి అయితే అందజేశారు. అధిష్టానం దాని విషయంలో ఒక నిర్ణయానికి తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏఐసిసి నుంచి ఏదైతే ఎల్బీ నగర్ కు చెందిన జక్కిడి శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, తనకు మాత్రం ఏఐసి నేషనల్ యూత్ కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీస్ వచ్చిన నేపథ్యంలో తను మాత్రం నిన్న ఢిల్లీకి వెళ్లారు, అక్కడ వివరణ ఇచ్చుకొని వచ్చారు. దానిపైన నేషనల్ యూత్ కాంగ్రెస్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఇప్పటికైతే వాళ్ళకి జరిగిన గొడవల వివరాలను, పూర్తి నివేదికలను మాత్రం పార్టీ అధిష్టానానికి అప్పచెప్పారు. ఇక పార్టీ అధిష్టానం వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలా ఈ గొడవల్ని సద్దుమనుస్తుంది అనేది ఇప్పటికైతే ఆ గొడవల విషయంలో ఒక ప్రకటన అయితే చేశారు. అటు జగ్గారెడ్డి, సచిన్ సావంత్ కూడా ఒక ప్రకటన చేసిన విషయాన్ని మనం చూడొచ్చు. అయితే ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా పార్టీలో కలిసి పని చేసుకోవాలని చెప్పి మాత్రం వాళ్ళు కీలక సూచనలు అయితే చేశారు. ఇప్పటికైతే ఆ గొడవకు సంబంధించిన నివేదికలు మాత్రం అధిష్టానానికి అందజేశారు. ఇక అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉన్నది. థ్యాంక్ యూ శేఖర్.